స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం నైనా. ఇంతవరకు నీ ఉచితమైన కృపలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ రాత్రి కూడా నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయం కొరకు స్తోత్రమునైనా. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యముల నుండి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఈ కూడికి ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దూర ప్రాంతాలకు పనుల నిమిత్తమై వెళ్ళి తిరిగి మళ్ళా క్షేమంగా రావటానికి దేవుడు కృప చూపించారు కనుక కృతజ్ఞతా కూటం ఏర్పాటు చేయటం జరిగింది. హల్లెలూయా. గత కాలమంతా కాపాడినందుకు స్తోత్రం. తిరిగి మరలా వెళ్ళబోతున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా మాకు తోడుగా రావాలి అని ఆయన సన్నిధిని కోరుకొని, దేవుడు తోడై ఉండాలని ఆయన సహవాసాన్ని ఆశించి ఈ కూటమి ఏర్పాటు చేయటం జరిగింది. మనం గమనించినట్లయితే పరదేశులుగా, పొరుగు ఊరు వారిగా ఇల్లు విడిచి ఊరు వదిలి వేరే ఎక్కడో మరొక ఊరికి వెళ్ళిపోయి పరదేశులుగా అక్కడ వాళ్ళు ఉండటం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి పరదేశులుగా వేరే దూరానున్న వీరికి దేవుడే దిక్కు, దేవుడే వారికి తోడు. అక్కడ మన వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ నుంచి కొంతమందిని తోడు చేసుకొని ఎంట పెట్టుకొని, హల్లెలూయా, కాబట్టి ఎంట పెట్టుకుని వెళ్ళిపోతారు. ఎంట పెట్టుకొని దూర ప్రాంతం వెళ్ళి పనులన్నీ ముగించుకొని తిరిగి మరలా రావటానికి ఈ మధ్యకాలం అంతా దేవుడు వారికి తోడై ఉండాలి. మనుషులు కొంతసేపే, మనుష్యులు తోడుండేది వేరు, దేవుడు తోడుగా ఉండేది వేరు. దేవుడు తోడుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు తోడై ఉన్నట్టయితే పగలని లేదు, రాత్రి అని లేదు. పని చేస్తున్నప్పుడు కాదు, ప్రయాణం చేస్తున్నప్పుడు అని కాదు, ప్రతి చోట, ప్రతి స్థలంలో, ప్రతి పరిస్థితుల్లో దేవుడు వారికి తోడుగా ఉంటూనే ఉంటాడు. మనుషుల తోడు కొంతసేపే. పగలు తోడుంటారు, పనిలో సహాయపడతారు, ఎవరి దారిని వాళ్ళు పండుకుంటారు, పోతారు. కానీ వీరంతా నిద్రపోతున్నప్పుడు కూడా పక్కనే ఉండి వారిని కాపాడుతూ, కునుకక నిద్రపోక వారిని కాపాడుతూ ఉండేవాడు దేవుడు. కాబట్టి దేవుని తోడు వేరు, మనుషులు తోడుండేది వేరు. కాబట్టి కనుపాపలాగా కాపాడే దేవుడు వారికి తోడై ఉండాలి. అందుకని దేవుని తోడు కావాలి మాకని ఆయన సన్నిధి కోసం, ఆయన సహవాసం ఆశించి ఈ కూటాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆదికాండం 39 అధ్యాయం 2వ వచనం తీద్దాం. ఆదికాండం 39 అధ్యాయం
2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. పరదేశి ఆయన ఎక్కడో కనాను నుంచి ఐగుప్తులోనికి వెళ్ళిపోతే, ఐగుప్తులో బానిసగా బ్రతకమని అమ్మేస్తే, పొరుగు దేశంలో పరదేశిగా బ్రతుకుతున్న యోసేపుకు, బానిసగా బ్రతుకుతూ జీవితాన్ని గడుపుతున్న యోసేపుకు దేవుడు తోడున్నాడట. హల్లెలూయా. దేవుడు అతనికి తోడై ఉన్న సంగతి ఎలా తెలుసు అని అంటే, కింద మనం చూస్తున్నాం, దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనక అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఏ పని చేస్తున్నా అది సఫలం అవుతుంది. దాన్ని బట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని వాళ్ళు గమనించారు. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి అంటున్నాడు, దేవుడు తనకి తోడై ఉన్నాడు అని. అన్యుడైన మనిషి ఒప్పుకుంటున్నాడు, ఇతనికి దేవుడు తోడున్నాడు అని. ఎప్పుడైతే మనం దేవుని తోడు, దేవుని సన్నిధి, దేవుని సహవాసం మనం కలిగి ఉంటామో, అప్పుడు మనం చేసేదంతా సఫలమవుతుంది. మనం చేసేదాన్ని అంతట్లో వర్ధిల్లుతాం, విస్తరిస్తాం. విఫలులు కావు, సఫలులు అయిపోతాం. అంటే ఓడిపోము. ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఆ పనిలో సఫలులు అయిపోతాం, వర్ధిల్లుతూ ఉంటాం. కాబట్టి దేవుని తోడు కావాలి. ఎట్లా దేవుడు తోడు ఉంటాడు? ఆ ఒక వ్యక్తికి దేవుడు తోడు ఉండాలంటే ఏం కావాలా? ఒక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దావీదు దేవుడు తోడుగా ఉన్నాడంట. ఎందుకని? అతడు సమస్త విషయాల్లో ఏ బుద్ధి కలిగి ఉన్నాడంట? సుబుద్ధి, మంచి బుద్ధి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. అన్ని విషయాలలో కూడా సుబుద్ధి, మంచి బుద్ధి. మంచి బుద్ధి కాకుండా పాడు బుద్ధి ఉంటుందా? పాడు బుద్ధి కూడా ఉంటుంది. ఎట్టాంటిది? ఉదాహరణకి, ఆ బుద్ధి మంచిది కాదు అంటారు. ఎందుకని? కుళ్ళుబోతు బుద్ధి అని, వ్యసనపు బుద్ధి అని. హల్లెలూయా. పక్క వాళ్ళు బాగుపడుతున్నారంటే వారవలేని బుద్ధి. ఇలాంటి కొన్ని రకాలైన పాడు బుద్ధులు ఉంటాయి. ఈ పాడు బుద్ధి కలిగి ఉన్నట్టయితే విస్తరించలేరు. దేవుడు అలాంటి పాడైన, చెడిపోయిన బుద్ధి కలిగిన వారికి, చెడు బుద్ధి కలిగిన వారికి దేవుడు తోడు ఉండలేడు. సుబుద్ధి కలిగి ఎవరైతే ఉంటారో వారికి దేవుడు తోడుగుంటాడు. పక్క వాళ్ళకి చెప్పండి, దేవుడు నీకు తోడై ఉండాలనుకుంటున్నాడు. అయితే సుబుద్ధి కలిగి ప్రవర్తించు. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు కాబట్టి, అన్ని విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు కాబట్టి, అందుకనే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. నీకు నాకు దేవుడు తోడుండాలంటే మనం కూడా ఎలాగ ఉండాలంట? సుబుద్ధి కలిగి ఉండాల. మంచి బుద్ధి కలిగి ఉంటే దేవుడు తోడుంటాడు. దేవుడు తోడై ఉన్నట్టయితే చేసేదంతా సఫలమైపోతుంది. ఏ పని పట్టుకున్నా విజయవంతంగా చేసి ముగించగలుగుతావు. ఏ విషయంలోనైనా చేసేదానంతటిలో నువ్వు వర్ధిల్లుతావు.
అందుకని దేవుడు అతనికి తోడై ఉన్నాడు. పరాయి దేశంలో, ఎక్కడో పొరుగు దేశంలో ఆ వ్యక్తి ఉన్నాడు, యోసేపు. అయితే దేవుడు అతనికి తోడున్నాడు కాబట్టి, ఎక్కడో పరదేశిగా బ్రతుకుతున్నా దేవుడు తోడున్నాడు కాబట్టి అతడు చేయనదంతా సఫలమైంది. అతను ఏ పని చేసినా సఫలుడయ్యాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని ఆ ఇంటి వారు గమనించారు. ఈయనకి దేవుడు తోడున్నాడని చెప్పుకుంటున్నారు. అలాగనే మనం గమనించినట్లయితే మరొక వ్యక్తి విషయం చూద్దాం. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉంటే ఏం జరుగుతుంది? చేయనదంతా సఫలమవుతుంది. హల్లెలూయా. తర్వాత 21వ అధ్యాయం, ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. 21వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనం. ఆ కాలమందు అబీమెలెకు అతని సేనాధిపతి అయిన పీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అబీమెలెకు అతని సేనాధిపతి, అతని యొక్క సేనాధిపతి ఏమంటున్నాడు? అబీమెలెకు సేనాధిపతి ఇద్దరు అబ్రహాము దగ్గరకు వచ్చి అంటున్నారు, ఏమని? ఇదిగో నీకు దేవుడు తోడై ఉన్నాడు. ఆమేన్. అన్యులైన వాళ్ళే అబ్రహాముతో పలుకుతున్నారు, నీకు దేవుడు తోడుగున్నాడు, మాకు అర్థమైంది, మాకు తెలిసిపోయింది అంటున్నారు. అంటే వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది? అతను చేసేదంతా సఫలమైపోతుంది. చేసే పని అంతట్లో వర్ధిల్లుతూ ఉంటుంటారు. తొలుత ప్రారంభంలో కొంచెంగా ఉంటారు, నెమ్మదిగా విస్తరించి వ్యాపిస్తూ ఉంటారు. మొదటిలో ఏమీ లేని స్థితిలో ఉంటే అంచెలంచెలుగా వారు అన్నీ కలిగి సమృద్ధి కలిగి ఉంటారు. వారు విస్తరించుట, వారు వ్యాపించుట పక్కన ఉన్నవారు గమనిస్తూ ఉంటారు. వాళ్ళ స్థితి మొదట కొంచెమై ఉన్నది కానీ ఇప్పుడు బహు విస్తారంగా వ్యాపించింది. కాబట్టి వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే, ఈ వ్యక్తికి దేవుడు తోడున్నాడు. హల్లెలూయా. గమనిస్తూ ఉంటారు కదా. అబీమెలెకు, పీకోలు అబ్రహాము దగ్గరికి వచ్చి అంటున్నారు, దేవుడికి తోడున్నాడు. మాకు అర్థమైపోయిందిగా, దేవుడు తోడు ఉండబట్టే నువ్వు ఇలా విస్తరించావు అని ఒప్పుకుంటున్నారు. అలాగనే మనం గమనించినట్టయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక ఆయన అంటాడు, నికోదేము అంటున్నాడు. యేసు ప్రభువా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆయన అంటాడు, నీవు చేస్తున్న కార్యాలు ఉన్నాయే, ఇవన్నీ దేవుడు అతనికి తోడై ఉంటేనే తప్ప ఏ ఒక్కరు చేయలేరయ్యా. నువ్వు చేస్తున్న కార్యాలన్నీ మేము చూస్తున్నాం. దయ్యాలు ఎగగొడుతున్నావు, రోగుల్ని స్వస్థపరుస్తున్నావు, చనిపోయిన వాళ్ళని లేపుతున్నావు, కుష్ఠ రోగులు బాగు చేస్తున్నావు. ఇవన్నీ మేము కళ్ళతో చూస్తున్నాం కదా. మాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు కన్నా నీకు తోడుగా లేకపోతే నువ్వు ఈ పనులన్నీ నువ్వు చేయని వల్ల కాదు, నీవే కాదు, ఎవడికి చేత కాదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు, అది మాకు అర్థమయ్యిందయ్యని నికోదేము అంటున్నాడు. ఇప్పుడు 3వ అధ్యాయం 3వ వచనం 2వ వచనం చదువుమా. చదువచ్చిన వాళ్ళు ఎవరు? టికెట్కి చదవనమా. రాత్రి అందు అతడు దేవుని యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాం. దేవుడు అతనికి తోడై ఉంటేనే తప్ప నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడో చేయలేడు. అంటే యేసు ప్రభు చేస్తున్న సూచక క్రియలన్నీ దేవుడు ఎవరికైతే తోడుంటాడో వాళ్ళే చేయగలరు, కానీ దేవుడు తోడు లేకపోతే ఎవ్వరూ చేయలేరు. అది ఎవరికి అర్థం కాదు, వాళ్ళకి ఎవరికి చేత కాదు, ఎవరూ చేయలేరండి. నువ్వు చేసే సూచిక క్రియలు, చచ్చిన వాళ్ళని లేపుతున్నావు, దయ్యాలు ఎలగొడుతున్నావు, ఎక్కడెక్కడ రోగులందరినీ బాగు చేస్తున్నావు కదా. ఇవన్నీ ఎలాగూ అంటే
నీకు దేవుడు తోడై ఉన్నాడు అనేదానికి నిదర్శనాలు, గుర్తులు, సూచనలయ్యా అని ఒప్పుకుంటున్నాడు. యోసేపుకేమో దేవుడు తోడై ఉన్నాడని అక్కడ అన్యులైన వ్యక్తి సలహా ఒక మాట చెప్తున్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, మేము చూసామని. అబ్రహాముకు తోడై ఉన్నాడని, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని, ఆ సంగతి మాకు తెలుసు, మేము చూస్తున్నామని అబీమెలెకు ఒప్పుకుంటున్నాడు. ఆ తర్వాత మరొక మాట మనం చూస్తాం. చూడండి, దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉన్నట్టయితే ఏం జరుగుతుంది మనం గమనించినట్లయితే, ఆదికాండం 26వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 28వ వచనం. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయ్యుండుట చూచితిమి. హల్లెలూయా. కనుక మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెను అంటున్నారు. అవును, దేవుడు అతనికి తోడై ఉన్న సంగతి మేము చూసాము అంటున్నారు. ఎలా చూశారు అంటే, అవును, దేవుడు ఆ వ్యక్తికి తోడై ఉండటం వల్ల ఏం జరుగుతుందంట, చేయునదంతా సఫలం అవుతుంది. హల్లెలూయా. చేయునదంతట్లో సఫలం అవుతారు. హల్లెలూయా. వర్ధిల్లుతూ, విస్తరిస్తూ, వ్యాపిస్తూ ఉంటారు. తర్వాత మనం గమనించినట్లయితే 28వ అధ్యాయం ఆదికాండం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతూ ఈ దేశమునకు మరలా రప్పిస్తా. నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను అని చెప్పాను. హల్లెలూయా. అవును, మాట ఇచ్చిన వాడు మనిషి కాదు, దేవుడు. కాబట్టి నువ్వు వెళ్ళే మార్గం అంతట్లో నేను తోడుగుంటా, తోడయ్యి ఉండి నిన్ను కాపాడతా. కాపాడిన నేను నిన్ను మరలా తిరిగి ఇంటికి క్షేమంగా తీసుకొస్తా వాగ్దానం చేస్తున్నాడు. అవును, అబ్రహాముకు దేవుడు తోడుగున్నాడు. పరదేశిగా ఉన్న యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అలాగనే యాకోబుకు కూడా పరదేశిగా బ్రతుకుతుంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఎన్నో ఆపదలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో పోరాటాలు అన్నిటిలో దేవుడు అతనికి జయమే అనుగ్రహించాడు. తరుముకుంటా వచ్చాడు. మామ లాబాను తరుముకుంటా వచ్చాడు. దొరికితే కొట్టి చంపేద్దామని చెప్పి అంతా ఉగ్రంగా వచ్చాడు. సగం దూరం వచ్చేళ్ళకి నిద్ర వచ్చింది. పొదుగు కింది పండుకొని నిద్రపోతే దేవుడు పలకరించి అంటున్నాడు, ఏమని? ఇదిగో నా కుమారుడైన యాకోబుతో మంచే గాని చెడే గాని పలికావా, జాగ్రత్త సుమా, సచ్చిన వాడివే అన్నారు. అయ్యయ్య, అట్టయితే వదిలేయ్యా, నీ కొడుకుని ఏమనలే అంటే దేవుడు తోడై ఉంటే ఏం చేస్తాడంటే కాపాడుతాడు. దేవుడు కనుక కాపాడకపోయినట్టయితే నేరుగా వచ్చేసి ఆ మరుసటి రోజున ఏం చేసేవాడు? యాకోబుని చంపేసేవాడు. అంత ఉగ్రంతో, కోపంతో సొంత మామే వచ్చాడు. దేవుడు అతనికి తోడున్నాడు కాబట్టి ఏమీ చేయనీలా, కాపాడాడు. తోడై ఉండే దేవుడు కాపాడుతాడు. తోడై ఉన్న దేవుడు వర్ధిల్ల చేస్తాడు. చేయునదంతా తోడై ఉండి ఆయన సఫలం పరుస్తాడు, విస్తరింపజేస్తూ ఉంటాడు. అయితే మరి దేవుడు తోడు ఉండాలంటే ఏం చేయాలంట? సుబుద్ధి కలిగిన దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. అంటే మనం కూడా సుబుద్ధి కలిగి ఉండాలంటే, అంటే పాడు బుద్ధి కలిగి ఉండకూడదు. పాడైన బుద్ధి నీలో ఉంటే దేవుడు నీకు తోడుగా రాడు. అంటే పాడైన బుద్ధి అంటే చెడిపోయిన బుద్ధి, చండాలపు బుద్ధి. ఈ చండాలపు బుద్ధి ఏంటంటే పక్కోళ్ళు బాగుపడుతున్నారు, దాన్ని చూసి వారవలేని బుద్ధి. ఇట్లాంటి చెడిపోయిన బుద్ధి ఉంటే దేవుడు నీకు తోడుగా రాలేడు. అయితే మరి ఏం చేయాలా? బుద్ధి మార్చాలా. పాడైన బుద్ధి, చెడిపోయిన బుద్ధి, కుళ్ళుబోతి బుద్ధి, వ్యసనపు బుద్ధి, ఇట్లాంటి బుద్ధి ఉంటే దేవుడు నీకు తోడుగా రాలేడు. అందుకని అలాంటి బుద్ధి ఏదైనా ఉంటే మార్చాలా, దాన్ని తీసి పక్కనేసేయాలి.
సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు నీకు తోడుగా వస్తాడు. ఆమేన్. మరి మనం కీర్తనలో మనం చూసినట్లయితే, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, అతడు చేయనదంతయు సఫలమవుతుంది. దేవుడు తోడుగా ఉంటే, దేవుడు తోడై ఉన్నట్టయితే అతడు చేసేదంతా సఫలమవుతుంది. 2, దేవుడు తోడై ఉండాలా, మనం చేసేదంతా సఫలం అవ్వాలి అంటే ఆయన మాట ధ్యానించాల. దివారాత్రము దేవుని మాట ధ్యానించాల. కొంతమంది దేవుడు చెప్పిన మాట ధ్యానించరు, కానీ పక్క వాళ్ళు ఎవరన్నా తిట్టారనుకో, పక్క వాళ్ళు ఎవరన్నా ఒక మాట అన్నారనుకో, బాధ కలిగేటట్టు, అందరూ మంచిదానివి అంటే ఆ ఒక్కలే మంచిదాని కాదు అన్నారు, అంతే. అందరూ మంచిదాన్ని అంటారు నన్ను, ఆ ఒక్కతే నువ్వు మంచిదాని కాదు అని అంది. నాకు ఆమె చెప్పిందంట, నాతో అనకపోయిన పక్క ఆమెతో అన్నదంటగా, ఆమె మంచిది కాదు చండాలపది అని ఎవరో పక్క వాళ్ళకి చెప్పిందంట. ఇంకా దాన్నే పోట్టుకుని దివారాత్రం సిలువ ధ్యానం లాగా అదే ధ్యానిస్తూ ఉంటారు. అది కాదు ధ్యానించాల్సింది. ఎవరో ఏదో అంటారు, లోకం కాబట్టి అంటారు. లోకమంతా ద్వేషిస్తుంది, మనకంటే ముందు యేసుని ద్వేషించింది కనుక ఈ లోకం మనల్ని కూడా ద్వేషించటం గొప్ప సంగతి ఏం కాదు. లోకమంతా మనల్ని అందరూ ద్వేషిస్తారు. అందరూ ఎందుకు ద్వేషిస్తారు? నువ్వు యేసు పక్షాన చేరావు కాబట్టి, ఆయన మాటే వింటావు కాబట్టి, ఆయన చెప్పినట్టే నడుచుకుంటావు కాబట్టి, ఆయన పక్షాన నీవు ఉన్నావు గనక విరోధి పక్షాన, సాతాను పక్షాన చేరిన వారు దూషించరా, శపించరా? ఎందుకు శపించరు? హల్లెలూయా. కాబట్టి వారు వ్యతిరేకమైనటువంటి సాతాను పక్షాన ఉన్నారు కాబట్టి సాధారణంగానే అంటారు. ఒక అతను వచ్చి శపిస్తున్నాడు, దావీదును పట్టుకొని దూషిస్తున్నాడు, శపిస్తున్నాడు, శాపనార్థాలు పలుకుతున్నాడు. ఈ పక్కన్న వారికి కడుపులో మండుతుంది, కోపం వస్తుంది. నువ్వు అను, దావీదు రాజు గారు నువ్వు అను, వాడి తలకాయ తీసి మెడకాయ మీద తలకాయ లేకుండా చేసి వాడి తలకాయ తీసుకొచ్చి యువతలు పెట్టేస్తా. వద్దు, ఏమనగాకు. దేవుడు అతనికి వరం ఇచ్చాడు, నన్ను తిట్టడానికి వరం ఇచ్చాడు. తిడుతున్నాడు, తిట్టని, ఏమనగాకండి, వద్దు ఊరుకోండి అన్నాడు. హల్లెలూయా. తర్వాత ఏమయ్యాడు? అర్ధంతంగా మధ్యంతరంలో ఊరికి పోయాడు. హల్లెలూయా. కాబట్టి అంతటి దావీదు మహారాజు, ఇతను నా ఇష్టానుసారుడు, దావీదు నా హృదయానుసారుడని, దావీదును గురించి దేవుడే నా హృదయానుసారుడని మెచ్చుకుంటే, అతనికి దేవుడు తోడై ఉన్నాడని ఎవరంటున్నాడు? మామ, పిల్లనిచ్చినటువంటి మామ సౌలు మహారాజే అంటున్నాడు. దావీదుకు దేవుడు తోడుగొన్నాడు, అది నేను చూశాను అంటున్నాడు. చూడండి, ఆ మాట కూడా చదవండి. దావీదుకు దేవుడు తోడై ఉన్న సంగతి చెబుతున్నాడు. 18 అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 18:28. 1 సమూయేలు 18:28 వచ్చిన చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 28 వచ్చిన. హల్లెలూయా. ఎవరైనా చదువు వచ్చిన వాళ్ళు ఉంటే చదవనమ్మా. మా మనవరాలు ముందు బాగా చదివింది చిన్నప్పుడు. హల్లెలూయా. చదవేసిన తర్వాత కేకరగాయ అన్నట్టు అయిపోయింది. చదువు, గట్టిగా చదువు మా. వెనకబడకూడదు, పైకి పెరిగే కొద్దీ ఆత్మీయంగా ఎదగాల, అన్ని రీతుల్లో వర్ధిల్లాల. ప్రియుడా, నువ్వు ఆత్మలో ఎదిగి వర్ధిల్లినట్టు అన్ని విషయాలు వర్ధిల్లాలంటున్నాడు భక్తుడు. అట్లాగే ఎదగాల, వర్ధిల్లాల. చదువు. యెహోవా దావీదునకు తోడుగా ఉండుటయు, తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూసి. చాలమ్మా. దావీదుకు దేవుడు తోడయ్యన్న సంగతి ఎవరు చూశారంట?
ఎవరు చూశారు? సౌలు చూశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చూశాడు? సౌలుకు దెయ్యం పట్టినప్పుడల్లా దావీదుని పిలిచేవారు. ఆయన వీణ వాయించినప్పుడల్లా ఇతని ఒంటిలో ఉన్న దయ్యం అంతా వదిలిపెట్టి పారిపోయేది. అదింది. ఆయన వచ్చి వీణ వాయించటం ఏంటి? నా ఒంట్లో ఉన్న దయ్యం వదిలి పారిపోవటం ఏంటి అంటే, దేవుడు అతనిలో ఉన్నాడు కాబట్టే నాలో ఉన్న దయ్యం వదిలిపోయింది. అర్థం చేసుకున్నాడు, గ్రహించాడు. నేను చూశాను అంటున్నాడు. సౌలు చూశాడు, దావీదుకు దేవుడు తోడై ఉన్నాడని. అంటే దెయ్యం వదిలింది అంటే అర్థం దేవుడు నీలో ఉన్నట్టే. ఆమేన్. దేవుడు లేకోకుండా నువ్వు ఒక్కదాన్ని నిలబడితే దెయ్యం వదిలిపోద్దా? పోదు. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉండాల. దేవుడు తోడై ఉంటే చేయనదంతా సఫలమవుతుంది. నీవు వర్ధిల్లుతూ ఉంటావు. దేవుడు గన నీకు తోడై ఉంటే నువ్వేం జరుగుతుందంట, నేను చూసిన దెయ్యం వెళ్ళిపోతుంది. నీ ఎదురుగా దెయ్యాలు నిలవనేరవు. ఎందుకని? నీలో ఉన్నది దేవుడు, ఈ లోకంలో ఉన్నది దెయ్యం. కాబట్టి ఈ లోకంలో ఉన్న దెయ్యం నీ ఎదురుగా నిలబడలేక పారిపోద్ది. కారణం ఏంటంటే నీలో దేవుడు ఉన్నాడు. పక్క వాళ్ళతో చెప్పండి, నీలో దేవుడు ఉన్నాడా? ఊరికి పంపించావా? హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న సంగతి నీ చుట్టుపక్కన వాళ్ళు చూడాల. ఆమేన్. దేవుడు నీలో ఉన్నాడన్న సంగతి నిన్ను గమనిస్తున్న అన్యులు సాక్ష్యం ఇయ్యాల. ఆమేన్. ఈ వ్యక్తికి దేవుడు తోడున్నాడు, ఈయనలో దేవుడు తోడుగా ఉన్నాడు అన్న సంగతి గమనించాల. హల్లెలూయా. అంటే సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు తోడుంటాడు. 2, నీలో దేవుని యొక్క వాక్యం, దేవుని మాట దివారాత్రం ధ్యానిస్తూ ఉంటే అప్పుడు దేవుడు తోడుంటాడు. దేవుడు విస్తరింపజేస్తాడు. కనుక చేయనదంతా సఫలమైపోతూ ఉంటుంటుంది. కనుక దేవుడు తోడై ఉండుట అవసరం. మనం ఎంత దూరం వెళ్ళినా, పరదేశులుగా ఎక్కడో మనం బ్రతుకుతున్నా, ఎవరో తోడు లేకపోయినా దేవుడు ఒక్కడ తోడుంటే చాలు. యాకోబును తరుంకొచ్చిన మామ ఏమన్నా అన్నాడా? ఏం మామ నన్ను తరుంకొచ్చేస్తున్నావేంటి అని. దగ్గరికి వెళ్ళక ముందే దారిలోనే కనపడ్డాడు దేవుడు. కనపడి ఏం చేశాడు? నా కుమారుడు యాకోబుతోటి మంచే కానీ చెడే కానీ అన్నావా, చచ్చిన వాడివి సుమా, జాగ్రత్త అన్న. అయ్యా వద్దులే అని కొడుకు జోలి నేను పోన్లే అన్న. హల్లెలూయా. దేవుడు తోడై ఉంటే ఆయన నిన్ను కాపాడుతాడు. ఆమేన్. శత్రువులు పోరాటాలన్నిట్లో జయమిచ్చి ఆయనే నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు తోడు ఉండాల. ఎంతో దూరం వెళ్ళినా, ఎంతో కాలం పరదేశులుగా బ్రతుకుతున్నా దేవుడు తోడు కావాలి. మనుషుల తోడు కొంతసేపే, కానీ దేవుని యొక్క తోడు సదాకాలం ఉంటుంది. పనుకొని నిద్రపోతున్నా, పైకి లేచి పని చేస్తున్నా, మనం ఎక్కడున్నా సరే, దారిలో నడుస్తూ ఉన్నా ఏం జరుగుద్దంట? కాపాడుతాడు. హల్లెలూయా. మరొక మాట చదువుతాం చూడండి. ఇర్మియా గ్రంథం 15:20. ఇర్మియా గ్రంథం 15:20. 15:20 ఇర్మియా గ్రంథం. అప్పుడు నిన్ను, ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుందును. కనుక వారు నీ మీద యుద్ధం చేయుదురు గాని నిన్ను జయింపలేకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. దేవుడు తోడున్న వ్యక్తికి యుద్ధాలు రావా? ఎందుకు రావు? వస్తాయి. శత్రువులు యుద్ధం చేయరా? చేస్తారు. కానీ ఏం జరుగుద్ది? వారు ఓడిపోతారు, నువ్వు గెలుస్తావు. ఎందుకని? దేవుడు తోడున్నాడు కదా. యెహోవా నీకు తోడై ఉండగా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. నీకు వ్యతిరేకంగా లేచిన ఏ యుద్ధం విజయం శత్రువుకు కలగదు, కానీ విజయం నీదే అవుతుంది. ఆమేన్. ఎందుకంటే దేవుడు తోడున్నాడు కాబట్టి.
కొంచెం ముందుకు చదువుకోండి అమ్మా, ఖాళీ లేకుండా సర్దుకోండి. వెనక వచ్చే ఇప్పుడు చాలు, కొద్ది కష్టపడండి, సర్దుకోండి, కొంచెం ముందుకు రండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక మనం చెప్పుకున్నట్టు దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఏం జరిగింది? సౌలు రాజుకు పట్టిన దెయ్యం వదిలిపోయింది. హల్లెలూయా. 16 అధ్యాయం 18 వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 16:18. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులలో ఒకని చూచి తిని, అతడు చమత్కారంగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసి అయి ఉన్నాడు, మరియు యెహోవానికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడో గమనించారు. సౌలుకు దయ్యం పట్టింది, ఏం చేద్దామంటే బెత్లెహేమీయుడైనటువంటి యెషయా కుమారుడు దావీదు ఉన్నాడు, ఆయన పిలిపించండి అన్నారు. దావీదు వచ్చాడు, వీణ వాయించాడు, దయ్యం ఏమైందంట? పారిపోయింది. కిందకి చదవమ్మా. హల్లెలూయా. ఇక తెలిసిన సంగతే కాబట్టి సౌలుకు వీణ వాయించాడు, దయ్యం పోయింది, అందుకే ఆయన్ని పిలిపించారు. ఇవన్నీ చూశాడు కాబట్టి అంటున్నాడు, సౌలు రాజు అంటున్నాడు, దావీదుకు దేవుడు తోడై ఉండట నేను చూశాను అంటున్నాడు. ఆమేన్. దేవుడు తోడై ఉన్నాడు. అవును, దేవుడు తోడై ఉన్న సంగతి దయ్యం వదిలిపోయింది కాబట్టి సౌలు చూశాను అని ఒప్పుకుంటున్నాడు. అవును, చేయనదంతా సఫలమవుతుంది కాబట్టి యోసేపు విషయంలో అంటున్నాడు, అవును ఇతనికి దేవుడు తోడై ఉన్నాడు, చేయనదంతా సఫలమవుతుంది అంటున్నాడు. అలాగే అబ్రహాం విషయంలో అబీమెలెకు అంటున్నాడు, దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు తోడై ఉన్నాడు అంటున్నాడు? శారా రూపసి, చక్కటి అందగత్తి, బాగా సుందరంగా ఉందని చెప్పేసి అబీమెలెకు చూశాడు. చూసి ఆమెను తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టమని భటులకు చెప్పాడు. తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఆమె ఆ గదిలో వేసేస్తే అందరు వెళ్ళిపోయినాక మాట్లాడదాం అనుకున్నాడు. పాపం అమ్మగారు మోకరించి చేతులెత్తి స్తుతి స్తోత్రం యేసు రక్తమే జయం ప్రార్థన చేస్తుంది. గుడారంలోకి వెళ్ళాడు అబ్రహాం, మోకరించాడు, చేతులెత్తి స్తోత్రం 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 అని ప్రార్థన చేస్తానే ఉన్నాడు. అందరు వెళ్ళిపోయారు, పర్వాలేదు పోయొద్దామని తొంగి చూస్తే అమ్మగారు ప్రార్థన చేయటం ఆపలేదు, చేతులు దించలేదు, మోకాల్లో దిగి కూర్చోను లేదు, ప్రార్థనలోనే ఉంది. హల్లెలూయా. 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది. నిద్ర పట్టలా రాజుకు. మాటికి వెళ్ళి తొంగి చూస్తున్నాడు కానీ అమ్మగారు ప్రార్థనలు ఆపలా, చేతులు దించలా, మోకారు నుంచి కూర్చోవటంలా ప్రార్థన చేస్తూనే ఉంది. అక్కడ గుడారంలో అబ్రహాము కూడా ప్రార్థనలోనే ఉన్నాడు, ప్రార్థన చేస్తానే ఉన్నాడు. దేవుని సన్నిధి తోడుగా ఉన్నది కాబట్టి, దేవుడు ఆ వ్యక్తికి తోడై ఉన్నాడు కాబట్టి. తెల్లవారుజాము అయిపోయింది, 4 అయింది, ఏమో ఇంకా ఆపలేదు ప్రార్థన అని సాలిపోయి అట్టాగే అడ్డం పడి నిద్రపోయాడు. దేవుడు అతను అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. ఏమని? అబీమెలెకు, ఆమె ఒక వ్యక్తికి భార్య, ఆమెను ముట్టావా సచ్చినోడివే, జాగ్రత్త. అయ్యా నాకు తెలియదయ్యా, నా చెల్లెలని చెప్పాడండి, అందుకని నాకు వేరే ఆలోచన వచ్చినాయండి, జాగ్రత్త అన్న. అంతే సంగతులు. ఆమెను తీసుకొచ్చి అప్పగించాడే కానీ ఇంట్లో అందరి గర్భాలు మోయబడిపోయినాయి.
ఎవరి గర్భం తెరవబడట్లా, ఎవరికి పిల్లలు కలగట్లా, సంతానమే కలగట్లా, శాపంగా మిగిలిపోయింది. అయ్యో ఎంత పొరపాటు చేశాను నేను అని బాధపడ్డాడు. తర్వాత దేవుడు అంటున్నాడు, అబ్రహామును పిలిపించు, ఆయన నీకు ప్రార్థన చేస్తాడు. ఆయన నీకు ప్రార్థన చేస్తే అప్పుడు నీ పిల్లల అందరి గర్భం తెరుస్తాను, సంతానం కలుగుతుందని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు మాత్రమే వారి మోయబడిన గర్భాలన్నీ తెరవబడ్డాయి. హల్లెలూయా. అర్థమైపోయింది. అందాక వాళ్ళకి సంతానమే లేదు, పిల్లలే పుట్టలేదు. అందుకే అబీమెలెకు అంటున్నాడు, ఇదిగో దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు తోడై ఉండట మనకు అవసరం. దేవుడు తోడై ఉన్నాడంటే విరోధి, వ్యతిరేకి సాతాను ఎన్ని రీతులుగా నిన్ను పొంచి ఉండి, ఎన్ని రీతులుగా నిన్ను భయపెట్టి అదురుబుచ్చి ఏం చేయాలని చూసినా నీకు తోడై ఉన్న దేవుడు ఏం చేస్తాడు? గర్భాలు మోస్తాడు. దేవుడు తోడై ఉండి ఏం చేస్తాడు? నీకు విరోధంగా ఎవరైనా యుద్ధం చేస్తే వారిని వాడగొడతాడు. తోడై ఉండే దేవుడు నీకు వ్యతిరేకంగా ఎవరైనా నోరు తెరిస్తే ఏం చేస్తాడు? మాట్లాడతారు. నా బిడ్డకు విరోధంగా నువ్వు నోరు తెరిచావా, సచ్చినోడివి, జాగ్రత్త సుమాని మాట్లాడతాడు. హల్లెలూయా. తోడై ఉన్న దేవుడు ఏం చేస్తాడు? చేయనదంతా సఫలం చేస్తాడు. నీకు తోడై ఉంటే దేవుడు నిన్నేం చేస్తాడు? విస్తరింపజేస్తాడు, సరిహద్దులు విశాలపరుస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. చేసేదంతా అభివృద్ధి పొందుతావు, వర్ధిల్లుతావు. తోడై ఉన్న దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. నీకు తోడై ఉన్న దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడి తిరిగి మరలా క్షేమంగా మరలా నీ ఇంటికి తీసుకొస్తాడు. అప్పటిదాకా ఆయన చెప్పింది నెరవేర్చేంత వరకు దేవుడు నీ చెయ్యి విడవడు, ఆయన మాట మార్చడు. తోడై ఉన్న దేవుడు ఏ ఏ ఆశీర్వాదాలు ఇస్తాడో ఆ ప్రతి విధమైన ఆశీర్వాదాలతో ఈ కుటుంబాన్ని కాచి భద్రపరచుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం, చేతులు ఎత్తుదాం. ఇంటి వారు దూర ప్రాంతాలు పనులకు వెళ్తుండగా దేవుడే తోడుగుండి ఆయన పలికిన ప్రతి ఆశీర్వాదం వారి కుటుంబానికి దయచేయనట్టు చేతులెత్తి అందరం ప్రార్థన చేద్దాం, ఏకీభవిద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. సర్వాధికారి కృప కలిగిన తండ్రి నీకు వందనాలు. కూడి వచ్చిన నీ పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. దూరాన ఎంతో కాలంగా పరదేశీలుగా బ్రతికిన ఈ బిడ్డలకు ఎంతవరకు తోడయ్యండి క్షేమంగా ఇంటికి తెచ్చినందుకు స్తోత్రమయ్యా. తిరిగి మరలా ప్రయాణమై నీ బిడ్డలు త్వరలో దూర ప్రాంతాలు వెళ్ళబోతుండగా నీ సన్నిధి మాత్రమే వారు ఆశిస్తున్నారు. నీ తోడు కావాలని కోరుకుంటున్నారు. తోడై ఉన్న దేవుడు చెయ్యి చాపి వారిని ఆశీర్వదించువాడువై ఉన్నావని తెలియపరచినందుకు స్తోత్రాలు. తోడై ఉన్న దేవుడు వారి సరిహద్దులు విస్తరింపజేయువాడవై ఉన్నావని, వారిని వర్ధిల్ల చేయువాడవని, వారిని కాపాడే దేవుడువని, సర్వ సమృద్ధితో తిరిగి మరలా క్షేమంగా ఇంటికి తీసుకొస్తావని నువ్వు చెప్పిన ప్రతి మాట నెరవేర్చే వరకు విడువక ఎడబాయక కృప చూపే దేవుడువని ఈ రాత్రి బయలుపరచని వాక్కుకై స్తోత్రాలు. ఆడిన ప్రతి మాట వారి పట్ల నెరవేరునుగాక. వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చి దేవా నీ బిడ్డలు సుబుద్ధి కలిగిన వారై దివారాత్రం నీ మాట ధ్యానం చేయువారుగాను దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు చేయనదంతా సఫలమగనట్లు ఎల్లప్పుడూ నీకు ఇష్టమైన కార్యాలే వారు చేస్తూ ఉండగా నాకు ఇష్టమైన కార్యాలు చేయు వారికి నేను ఎల్లప్పుడూ తోడుంటానన్న నీ వాగ్దానం వారి పక్షాన నెరవేరునుగాక. ఏ కోశాన్ని కూడా నీ బిడ్డలు నీకు అయిష్టమైనది, నీకు విరోధమైనది, నీ చిత్తము కానిది ఏదీ చేయకుందురుగా దేవా. వారు చేయనదంతా సఫలమై వారు చేయి పట్టి అన్ని రీతిలో కాపాడి సకల ఆశీర్వాదాలతో తిరిగి సురక్షితంగా తీసుకురమ్మని, వెళ్తున్న మార్గం అంతట్లో బిడ్డలకు తోడై ఉండమని సమస్త ఘనత మహిమ నీకు మాత్రం చెల్లిస్తూ కుడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మహిమ గల నీ రాకకై నీ బిడ్డలందరినీ సిద్ధపరచమని కోరుతూ
ప్రతి ఒక్కరికి నీ సన్నిధి సహవాసం నీ తోడు వారికి అనుగ్రహించి ఆశీర్వదించమని కోరుతూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.